రాష్ట్రానికి 2 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఎల్లుండి తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో టెంపరేచర్లు కాస్త తగ్గాయి. నిన్న హన్మకొండలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్లో 39 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. అలాగే భద్రాచలం, మహబూబ్ నగర్, మెదక్లో 38, రామగుండంలో 37, హైదరాబాద్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజులలో ఇంచుమించు ఇదే స్థాయిలో టెంపరేచర్లు కొనసాగి ఆ తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా గతంతో పోలిస్తే కొంచెం చల్లబడింది అనే చెప్పాలి. రాష్ట్రం అంతటా కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా తగ్గింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగి క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత మళ్లీ పెరుగుదల వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు రానున్న 2 రోజులు తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసి తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని నైరుతి ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరిన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దాంతో ఇవాళ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్లో జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో జలవనరులు అడుగంటుతున్నాయి. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో కూడా నీటి మట్టం పడిపోయింది. చెరువులు, కుంటలు ఇప్పటికే ఎండిపోగా పశువులకు త్రాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుతం 6.8 టీఎంసీల నీరుంది. వర్షాల ఆలస్యమైతే వానాకాలం పంటలకు కూడా నీరు అందించలేని పరిస్థితి ఉంటుంది. రెయిన్ ఎఫెక్ట్తో ఇవాళ సాయంత్రం టైంలో సిటీ మొత్తం కూల్ అయింది. మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈవినింగ్ మేఘాలు కమ్ముకోవడంతో వెదర్ కాస్త చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. 2 రోజుల తర్వాత మళ్లీ టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి టెంపరేచర్లు.